N777 న్యూస్ కి స్వాగతం. ప్రతిపాడు నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని చెప్పుకోవడానికి సంతోషంగా ఉన్నామని ఏలేశ్వరం మండల అధ్యక్షుడు గొల్లపల్లి నరసింహమూర్తి అలియాస్ బుజ్జి అన్నారు. ఈ మేరకు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు గొల్లపల్లి నరసింహమూర్తి అలియాస్ బుజ్జి మాట్లాడుతూ ఏలేశ్వరం మండలం అభివృద్ధి పదంలో నడుస్తుందని చెప్పుకోవడానికి తాము ప్రజలు హర్షించదగ్గ విషయమని అన్నారు. కొండ తిమ్మాపురం నుంచి లింగంపర్తి వరకు సుమారు 4.59 కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి 3 కోట్ల రూపాయలు, పెద్దలాపల్లి నుంచి చిన్నంపేట జంక్షన్ వరకు 1,30,00,000, తిరుమలి బస్టాండ్ నుంచి తిరుమల వరకు 70 లక్షల నిధులను మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఈ రహదారి గత 16 సంవత్సరాలుగా మరమ్మతులు చేపట్టకపోవడంతో ఎన్నికల సమయంలో ప్రస్తుత ఎమ్మెల్యే పర్యటనకు వెళ్లగా అక్కడ రైతాంగం ప్రజలు ఎమ్మెల్యే సత్యప్రభను వేడుకున్నారని, వెంటనే తాము అధికారంలోకి రాగానే ఈ రహదారిపై ప్రత్యేక దృష్టి సారించి రహదారి నిర్మాణ పనులు చేపడతామని హామీ ఇచ్చారని అన్నారు. ఇచ్చిన హామీ మేరకు ఈ రోడ్డు నిర్మాణానికి నాబార్డు నిధులు కేటాయించడం జరిగిందని ఆయన అన్నారు. సుమారు 2 రోజులుగా ఎమ్మెల్యే సత్యప్రభ అనారోగ్యం కారణంగా ప్రజలకు అందుబాటులో లేనప్పటికీ తాను విశ్రాంతి తీసుకోకుండా ఎల్లప్పుడూ నియోజకవర్గ అభివృద్ధిపైనే ఆలోచన చేస్తున్నారని అన్నారు. దీనికి ఏలేశ్వరం ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు జ్యోతుల పెదబాబు, చిక్కాల లక్ష్మణరావు, బాస ప్రసాద్, పైలా శ్రీధర్, నూకతాటి ఈశ్వరుడు, పల్లివెల శ్రీనివాస్, జగటపు సూరిబాబు తదితరులున్నారు. వద్దండి, రహదారి సౌకర్యం కల్పించండి. ఈ రహదారి సౌకర్యం కల్పించడం వల్ల తిమ్మాపురం గ్రామం, లింగంపర్తి, తిరుమల కనెక్టింగ్ చాలా మంచి రహదారి ఉంది. దీని ద్వారా మాకు రవాణా సౌకర్యం బాగుంటుంది. అదే రకంగా రైతాంగ సోదరులకి అందరికీ కూడా బాగుంటుంది. కనీసం ఎవరైనా అనారోగ్యం పాలైతే ఈ రోడ్లో రావడానికి కూడా మరి తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నామని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పిన పిదప ఎన్నికలు అయిన తర్వాత, ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏలేశ్వరం మండలంలో పెద్ద రోడ్డు ఇది, ఈ రోడ్డు చేస్తానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మరి దాని మాట ప్రకారంగా ఇవాళ 3 కోట్ల రూపాయలు, 4.59 కోట్ల రూపాయలతో కిలోమీటర్లకి 3 కోట్ల రూపాయలతో ఇవాళ నిధులు శాంక్షన్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఆ గ్రామాల ప్రజలే కాదు, 50 మంది ఏలేశ్వరం మండల ప్రజానీకం అంతా కూడా మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం. అదే రకంగా పెద్దనాపల్లి గ్రామంలో సుమారు 25-30 సంవత్సరాలుగా మరి ఒక నేషనల్ హైవేని కనెక్ట్ చేసే రోడ్డు ఒకటి, పెద్దనాపల్లి నుంచి ఇండిపేట వెళ్ళే రోడ్డు 1,35,00,000 రూపాయలతో మరి దాన్ని కూడా బీటీ రోడ్డు కూడా మొన్ననే గౌరవ ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయడం జరిగింది. మరొక రహదారి ఎర్రవరం ఏలేశ్వరం రోడ్డు నుంచి తిరుమల గ్రామంలోకి వెళ్ళే రోడ్డు, అది కూడా 70 లక్షల రూపాయలతో మరి బీటీ రోడ్డు కూడా మరి ఎమ్మెల్యే గారు కూడా శాంక్షన్ చేశారు. ఈ 3 ప్రధాన రహదారులు కూడా ఈ మండలంలో మేజర్ పార్ట్గా భావించి వారు శాంక్షన్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా మరి ఎమ్మెల్యే గారు అయిన తర్వాత 5.37 కిలోమీటర్లు ఈ మండలంలో 1,79,00,000తో మొదటి పర్యాయం, 62 లక్షలతో రెండో పర్యాయం 5.37 కిలోమీటర్లు సీసీ రోడ్లు కూడా, అంతర్గత సీసీ రోడ్లు కూడా నిర్మించిన ఘనత మన గౌరవ ఎమ్మెల్యే గారు అని చెప్పి చెప్పడానికి సంతోషిస్తా ఉన్నాం. అదే రకంగా మరి కాకినాడ జిల్లాలో ఎక్కడా లేని విధంగా మరి 100 సుమారు గోశాలను నిర్మించి 2 కోట్ల రూపాయలతో మరి గోశాల నుంచి రైతాంగ సోదరులకి ఆ పశు సంపద కాపాడడం కోసం ఎమ్మెల్యేలు కూడా తీవ్ర కృషి చేసి దాన్ని కూడా శాంక్షన్ చేసి మరి ఈ మండలాన్ని ఆదుకుని ఈ మండలాన్ని ముందు వరుసలో మరి ఉంచే ప్రయత్నం చేసినందుకు మరి ఈ సందర్భంగా కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి గౌరవ ఎమ్మెల్యే గారి గురించి కూడా 2 మాటలు చెప్పాలి. వారు సుమారు 2 నెలలుగా ప్రజలకి అందుబాటులో లేరని అనుకుంటా ఉన్నారు మీరంతా. మరి ఎందుకంటే అనారోగ్యం పాల్గొనడం వల్ల వారు కొద్దిగా విశ్రాంతిలో ఉన్నారు. రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ ప్రజా క్షేత్రంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వారు విశ్రాంతి తీసుకున్న సందర్భంలో కూడా వారు చేసిన పనులు, ఈ బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, గోశాలు కానీ నిత్యం పర్యవేక్షిస్తూ, వారు ఎక్కడ విశ్రాంతి తీసుకున్నా పర్యవేక్షిస్తూ కాన్స్టిట్యున్సీ యొక్క మరి స్థితిగతుల్ని, కాన్స్టిట్యున్సీ యొక్క అభివృద్ధిని మరి దృష్టిలో పెట్టుకుని చాలా హార్డ్ వర్క్ చేశారు. విశ్రాంతి తీసుకున్నారు తప్ప వారు మాత్రం పనిచేసే విధానంలో మాత్రం విశ్రాంతి తీసుకోలేదు. ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ఆదుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో మరి ఈ నియోజకవర్గం మరి పక్షపాత వైఖరితో అభివృద్ధికి దూరంగా ఉందన్న ఆలోచనతో వారి యొక్క మనసులో ఉన్న ఆలోచనకి సంవత్సరం తిరగకుండా కూడా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి, నాకు అనారోగ్యం పాలైనా నేను విశ్రమించకూడదని చెప్పి ఈ కార్యక్రమాలన్నీ కూడా వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అదే రకంగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యనే మరి కేఎస్ఎస్ సాధికార సర్వే గురించి మరి వేస్తే మరి దానిలో ఎమ్మెల్యే గారు విశ్రాంతి తీసుకున్నారని మేమందరూ అనుకుంటాం, నేను కూడా అనుకున్నాను. కానీ మరి రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే అందులో 5వ స్థానం మన ఎమ్మెల్యేకి వచ్చిందంటే
ఎమ్మెల్యే గారి యొక్క పనితనం, ఎమ్మెల్యే గారి యొక్క మరి ఆలోచన విధానం, ఎమ్మెల్యే గారి యొక్క ముందు చూపు మనం దృష్టి పెట్టుకోవాలి. ఇవాళ గర్వకారణంగా ఫీల్ అవుతా ఉన్నాం. రాష్ట్రంలో 5వ స్థానం మన ఎమ్మెల్యేకి వచ్చిందంటే మేమంతా కూడా నియోజకవర్గంలో ఉన్న వారి అనుచరులందరం కూడా మేమందరం కూడా చాలా సంతోషించాం. మరి ఎమ్మెల్యే గారి యొక్క పేరు వచ్చిందని మరింత ముందుకి ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరూ కూడా మరి పరిగెట్టించి మరి అభివృద్ధి పరమావధిగా పనిచేస్తూ రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ మరీ ముఖ్యంగా ఏలేశ్వరం మండలాన్ని మరి ఎంతో అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి వారు కృతనిశ్చయంతో ఉన్నారు. మేమందరం కూడా ఏకదాటితో ముక్తఖండంతో వారి అడుగుల్లో అడుగు వేస్తూ మరి ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడానికి ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఇవన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియజేయాలి. గౌరవ ఎమ్మెల్యే గారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలనే ఆలోచనతోనూ ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేశామని చెప్పడానికి సంతోషిస్తూ మరి వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.